మన వాళ్ళు ఇవాళ బాగా చలిగా ఉందిగా, చలిమంటి కాసుకుందాం. వేయండి. ఎంత తవ కావాలా? మరి నీ అవగోళ తగలయ్యా. అవగాదురా, ఇక్కడ చలిపుడి చెప్తుంటే నువ్వేంటి అవగోళ అంటున్నావు? చలి కాసుకోండి. అవును తాత, బాగా చలిగా ఉంది. సరే, చలి కాసుకోండి. సరే పెద్ద అబ్బాయి, వెళ్ళి అల్లుడు రాలేదు, ఒకసారి వెళ్ళి పిలుచురా. సరే నానా. అల్లుడు టిఫిన్ చేసావా? చేసామావా? సరే, చలి కాసుకో. అల్లుడు గొర్రెల నుండి లెక్కేసరా ఒకసారి. చలి బాగా ఉంది, చలి కోసుకున్నాం రండి రా. అసలు అబ్బో, మా ఫ్రెండ్ వచ్చాడు. బా బా బా. బాగుందిరా అక్కడ. తినమంటే మాట కూడా తింటారు కూడా. బా బా బా, అక్కడేం లేదు రాగరా. బా తాతో తాతో ఏదో వస్తాం తాతో. అక్కడ దెయ్యం వచ్చేసింది తాతో, వచ్చేసింది. గొల్లలారా భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మీరు వెళ్ళి చూడండి, చూచి ఆనందించండి. ఇక నేను వెళ్ళి వచ్చాను. సరే. అరే మన కొరకు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంట్రా. అవునానా? అవునానా? రక్షకుడు పుట్టాడని యేసు పుట్టాడని చెడులారా శుభవార్త తెలిపాను. అమ్మ ఇంటికి పోబెట్టున్నాం వీళ్ళకి. రండి రండి. ఓకే. మరి నిన్ను చూడాలు ఏసేపు మరియా, నిన్ను చూలా మతన్ ఏకసుడివడి ఓయనయ్యా, నిన్ను చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయెనమ్మా. స్టార్ట్. మరియా మీకు చెప్పనమ్మా. మరియా, ఇదిగో వచ్చేసాము. మన పితరుడైన దావీదు జన్మించిన పుణ్యస్థలమైన బెత్లెహేంకు వచ్చేసాము. కాస్త ఓపిక చేసుకుని నడుము. నాదా, ఆయాసముగా ఉన్నది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. సుఖమైన కానుపించినందుకు నన్ను ఆదుకో తండ్రి.
కాసేపు ఆగు మర్యా, ఎవరినైనా స్థలం ఇమ్మని అడుగుతాను. చెల్లు రైట్ అవ్వు. ఏమండి ఏమండి ఎవరు ఎంత అర్ధరాత్రి వాళ్ళు వచ్చారు? నా భార్య నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలంలోకి వెళ్ళండి, మాకే ఉంటాకు లేదైతే. అయ్యయ్యో అలా అనబాకండి, కొంచెం చూడండి. ఆగండి, మా ఆయన పిలుస్తాను. ఏమండి ఎవరండి అర్ధరాత్రి వేడి వచ్చింది? స్థలం కావాలంట. సరే బాగా చూద్దాం. ఎవరండి మీరు? ఏం కావాలి? నా భార్య నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదు గిల్లలేదు, పోండి, మాకే ఉంటాకు లేదు, మరి మీకా? అయ్యో అలా అనబాకండి, చూడండి. లేదండి, పోండి. ఫస్ట్ సత్రపు యజమానులు, వీరికి స్థలం లేకుండా. సెకండ్ సత్రపు యజమానులు. ఏమండి ఏమండి ఎవరండి అర్ధరాత్రి వేళ వచ్చారు? నా భార్య నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేకపోండి, మాకే లేదు, మళ్ళీ మీకు వెళ్ళండి. అయ్యో అలా అనబాకండి, కొంచెం చూడండి. లేదమ్మా, వెళ్ళండి. ఒకసారి చెప్తే ఏంట్రా? అయ్యి ఉండండి, మా వారు. ఏమండి ఎవరండి అర్ధరాత్రి వేళ వచ్చింది? ఎవరండి, ఏం కావాలి? నా భార్య నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంది. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మాకే స్థలం లేదు గెలవలేదు, పండి, మాకే ఉంటాకి లేదు. అయ్యో అలా అనబాకండి, కొంచెం చూడండి. చెప్తే అర్థం కాదండి. లేదండి, పోండి. ఏమండి ఒకసారి రండి. మరి మన ఇంటి వెనకాల పశువుల పాకుంది కదా, అది వీళ్ళకిద్దామా? అది ఉంటారో ఉండరో ఏమో, అడిగి చూద్దాం. మీరేమనుకోపోతే మా ఇంటి వెనకాల పశువుల పాకు ఉంది, అది దాంట్లో మీరుంటారా? అయ్యో ఎంత భాగ్యము, ఇది చాలు బాబు మాకు. రండమ్మా, రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రండి. సరే, వెళ్ళి వచ్చింది. ఈ సమయంలో జ్ఞానులు వస్తారు. యేసు ప్రభువు పుట్టినటువంటి ఆ నక్షత్రం చేసి జ్ఞానులు ముందుగా తెలుసుకునే వాళ్ళు ఏసీపు మరి దగ్గరికి వస్తున్నారు. చింతలేదిక యేసు పుట్టెను ఎంత మనవి. మరియా జాగ్రత్తగా విను, ఎవరో పాట పాడుకుంటూ మన వైపే వస్తున్నారు. అవునాదా? ఇంత అర్ధరాత్రి వేళ మన కోసం ఎవరు వస్తారు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో వింతగా కనిపించే ఆయన నక్షత్రమును చూసి మేము ఆనందంతో దర్శింపవచ్చాము. ఆ గగనంలో ప్రకాశిస్తున్న ఆ తార మాకు మార్గము చూపింపగా ఆ మార్గము ద్వారా ప్రయాణించి వచ్చాము. ఆ నక్షత్రము కంటే ప్రకాశమైన ఈ రక్షకుడిని చూచుట వలన మా జీవితాలు ధన్యమైనవి. మాకింతే చాలును తండ్రి. ఈ బంగారమును అధికారమునకు ఉన్నంత అధికారమునకు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ప్రభు.
సర్వలోకములో తోడు పూజించిన ప్రభు సకల ఆరాధనలకు గుర్తుగా దీనిని స్వీకరించుము. సర్వలోక రాజ్యం ఏడడానికి యూదుల నుండి యూదులకు రాజుగా జన్మించిన మీకు వందనాలు. ఇక మేము వెళ్ళి వచ్చేదాము. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే స్వామి. అమ్మయ్యా, ఓకే. ఒకసారి అందరూ క్రీస్తు పుట్టినట్టు డ్యాన్స్ చేసినోడు ముందు రండమ్మా. సారీ, అమ్మ క్రీస్తు పుట్టినట్టుగా అయిపోయింది. ఓకే, సరిగ్గా ఉండండి. ఓకే. ఈ సమయంలో ఇంతవరకు మన ఊరు వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే డైలాగులు కన్నా డ్యాన్సులు బాగేస్తారు. కాబట్టి క్రీస్తు పుట్టినాడు అనేది ఇంకా మనం పొడిగించాల్సి ఉంది. కాకపోతే ఈరోజు క్రిస్మస్ పండుగ సంతోషం చేస్తున్నారు కదా, ఆడపిల్ల చక్కగా గుర్తుపెట్టారు, మగపిల్ల తినేసి మర్చిపోయారు. ఈసారి ఉత్సవం నుంచి బాగా చేస్తారు. ఓకే, మా క్రీస్తు పుట్టినట్టుగా మీ అందరూ చప్పట్లు కొడితే కొద్దిగా పిల్లలకి కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అబ్బాయి ఫోటోగ్రాఫర్ అండి, ఫోటో తీయండి. అయ్యారు మన మధ్యలో మన స్థానిక సంఘ కాపరి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా తెలియపరుస్తున్నా. కూడా ఉన్నాను, కొంచెం ఉన్నాను. అయ్యారు ఒకసారి పైకి రండి. అలాగే రాజన్న ఒకసారి పైకి రన్నా. అయ్యారండి, ఒక మాట అయ్యారు కాదు మనిషి. అయ్యారండి ఒక మాట. ఇప్పుడు గిఫ్ట్లు ప్రజెంటేషన్ ఉంటుంది. ఒక్క నిమిషం ఇలా ఉన్నాం, అందరూ ఇలా ఉన్నట్టు నిమిషం. ఎందుకంటే ఈ దోతలందరూ మళ్ళీ వెళ్ళిపోతున్నారు పైకి. మళ్ళీ ప్రభు ఇప్పుడు ఆకాశం ఇచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని ఈ ఫోటో ఓకేనా? తీసానన్నా, తీసాను. ఓకే, మీ అందరికి వందనాలు. అమ్మ పదమ్మా. ఈ సమయంలో గిఫ్ట్లు ఇచ్చేద్దామా? ఈ డ్రెస్